ఆ తర్వాత ఏమైందంటే నేను వారిని అడిగాను మేనేజర్‌ని. నాకు నెక్స్ట్ షోకి నాకు టికెట్ ఒకటి కావాలి. నేను దాంట్లో ఆర్టిస్ట్ అంటే, అయ్యో! తీసుకోండి సార్ అని ఒక టికెట్ ఇచ్చి పంపాడు. 11:30 షోకెళ్ళాను నేను. ఓకే. షోకెళ్ళేదంటే మొట్టమొదటి షో వదిలే టైంకెళ్తే గుర్తుపడతారేమో అని చెప్పి ఒక ఆశ కదా మనకి. వెళ్ళి అలా గేట్ దగ్గర నిలబడ్డాననమాట. చూసి వచ్చిన వాళ్ళందరూ మీరు పెద్ద మనిషి మీరే కదండీ తలకొడుతుంది అందరూ ఫోటోలు దిగి చాలా హడావిడి చేశారు. ఓకే. దాంతో మనకు ఒక హ్యాపీ కదండి. యెస్ సార్. సినిమాలో గుర్తుపట్టారంటే ఒక హ్యాపీగా ఉంటుంది కదా. తర్వాత షో చూశాను. షో చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో ఎంటర్ అవ్వగానే ముందోళ్ళు వెనకోళ్ళు కూడా వెనక్కి తిరిగి చూడటం, సార్ మీరే కదా అంటాం. వాళ్ళు ఎంత హ్యాపీయో. ఒక ఆర్టిస్ట్‌గా కావాల్సింది ఆ గుర్తింపు మెయిన్‌గా. దాంట్లో నాకు అవకాశం బాబీ గారు ఇచ్చారు. అంటే ఏది చేసినా బాబీ గారు ఆయన డైరెక్టర్ గారు ఇష్టమే కదా. మంచి టీం అండి. యాహ్! బాబీ గారి టీము. రామతీర్థ గారని అసోసియేట్ డైరెక్టర్ అతను ఈ కాస్టింగ్ చూసేవాడు. అతను నాకు వాల్తేరు వీరయ్య కూడా టచ్ అతను నాకు. ఓకే. అతను టచ్లో ఉండేవాడు నేను. గాంధీ గారు మీకు వేషం ఉంటుందండి అని చెప్పేవాడు బాబు. తర్వాత పూసల రాధాకృష్ణ తర్వాత సోమరాజు గారు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రాంతి అని ఇంకొక ఆయన వీళ్ళంతా మంచి టీం అండి ఆయనకి. ఒక సైన్యం బాబీ గారికి. ఈయన ఎంత చెబితే అంత వాళ్ళకి వేదవాక్ అనమాట. ఓకే. భలే వర్క్ చేసేవాళ్ళు. అలాగే రామతీర్థ గారు టచ్లో పెట్టిన రామతీర్థ గారు గుర్తు చేసి పిలిపించాడు ఈ వేషానికి. సార్ మెయిన్‌గా ఈ మూవీ షూటింగ్ మీ పార్ట్ వరకు ఎన్ని రోజులు జరిగింది సార్? నాది 12 రోజులు జరిగిందండి. 12 రోజులు. ఓకే. మళ్ళీ తర్వాత కూడా ఇంకొక 2 రోజులు పిలిచారు కానీ నాకు రవితేజ గారి సినిమా మాస్ జాతర షూటింగ్లో ఉండిపోయాను. వెళ్ళలేకపోయాను నేను. ఓకే. వెళ్ళలేకపోయాను. 12 రోజులు చేశారండి అది. 12 డేస్ చేశాను నేను. ఓకే. సార్ మరి వాల్తేరు వీరయ్య గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అది కూడా ఏంటి సంక్రాంతి టైంలోనే వచ్చి హిట్ కొట్టేశారు. ఈసారి కూడా డాకుతో వచ్చేసి హిట్ అని కొట్టేశారు. బాబీ గారి కాంబినేషన్. బాబీ గారి కృషి మామూలు కాదండి. అద్భుతమైన కృషి ఆయనకి. వచ్చిన దగ్గర నుంచి అసలు ఎలా చేయాలంటే అదే ఆలోచనలో ఉంటాడు ఆయన. గొప్ప దర్శకుడు అండి. సార్ మరి పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉన్నాయి సార్? పవన్ కళ్యాణ్తో ఓజీలో చేస్తున్నాను సార్ నేను. ఓజీలో ఆ అప్డేట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓజీలో చేస్తున్నాను. సత్యం గారు అని ప్రొడక్షన్ మేనేజరు. దానికి కూడా సోమరాజు గారే వాళ్ళు పిలిచారు నన్ను. సత్యం గారు నాకు భరత్ అనే నేలలో సత్యం గారు నాకు టచ్ ఉంటాడండి ఆయన. ఇది మేనేజరు, ప్రొడక్షన్ మేనేజర్ ఆయన. దాని గారితో కూడా నాకు టచ్ ఉంది అప్పుడు. భరత్ వాళ్ళు పిలిపించారు. తర్వాత దానికి ఏంటంటే సుజిత్ రెడ్డి గారు ఆయన డైరెక్టర్ గారు మహానుభావుడు ఆయన. కుర్రాడు చాలా చేతి నమస్కారం చేస్తున్నాడు. మంచి కుర్రాడు. మీలాగా స్మార్ట్గా ఉంటాడు. చాలా సరదాగా ఉంటాడు అందరితోనూ. అసలు జూనియర్స్ అని కానీ చూడండి ఎవరినైనా సరే చక్కగా పలకరించే తత్వం. చాలా మంచి కుర్రాడు. మంచి భవిష్యత్తు ఉన్న కుర్రాడు అతను. అంటే నన్ను పిలిపించండి కాదు కానీ అతను మనస్తత్వం చెప్తున్నాను. నేను వెళ్ళగానే గాంధీ గారు మీది వకీల్ సాబ్ నేను 3 సార్లు చూశానండి. పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో చాలా బాగా నచ్చింది మాకు. అందుకే దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో పెడదాం ఉద్దేశం మిమ్మల్ని పిలిచానండి అన్నాడు. చాలా సంతోషం అబ్బాయి అని చెప్పాను. తర్వాత నాకు మంచి సీన్లు 2 సీన్లు ఇచ్చారండి. మంచి సీన్లు. ఆయనతో మంచి సీన్లు ఇచ్చారు 2 సీన్లు. దాంట్లో కూడా 12 రోజులు చేశా. ఇంకొక 3-4 డేస్ ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మేము అవ్వాలని కోరుకున్నాం. ఆయన కూడా పాలిటిక్స్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆయన రాణించారు. మళ్ళీ ఆయన మనకేమైనా డేట్లు ఇస్తే ఒక 3-4 రోజులు డేట్లు ఇస్తే మళ్ళీ అమరావతిలో షూటింగ్ ఉండదని చెప్పారు. ఓజీ అది ఎప్పుడని ఎదురు చూస్తా ఉన్నాం. మీ పార్ట్ వరకు అయితే ఇంకో 3 to 4 డేస్ అయితే 3 to 4 డేస్ ఉండొచ్చు. నేను కూడా లాంగ్ షాట్స్ అన్ని అయిపోయినాయేమో అనుకుంటున్నాను. ఇక కాకినాడ పోర్ట్లో కూడా తీశారు నాకు. కాకినాడ పోర్ట్లో కూడా 2 days అక్కడ తీశారు. అవి కొంచెం చీటింగ్ కొంచెం అంటే ఆయన క్లోజులు మిగిలి ఉన్నాయేమో నాకు డౌట్. ఎంతో తెలియదు కానీ ఇంకో 10 రోజులు 12 రోజులు చేస్తే కనుక అది అయిపోతుంది సినిమా. దానికోసం వెయిటింగ్ అందరూ ప్రేక్షకులు కూడా. ఇప్పుడు మామూలుగా ఉండదు కదండి. ఇప్పుడు ఓజీ అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయితే ఓజీ ఎలా ఉంటుందండి? అద్భుతం. నాకు కూడా మంచి పేరు వస్తుందండి. నాది ఒక 6 సీన్లు 7 సీన్లు ఉన్నాయి మంచి సీన్లు. అదే ఆయన సుజిత్ గారు కూడా అంతే. ఏ సీన్ వచ్చినా ముందు నన్ను పెట్టడం, నాతో డైలాగులు చెప్పేసిందిగా నాతో చేయించాడు ఆయన పాపం. బాగా చాలా మంచి వేషం ఇచ్చాడు ఆయన. సార్ ఇంతమంది పెద్ద హీరోస్ యాక్ట్ చేశారు. సో వాళ్ళతో కూడా ఒక డిఫరెంట్ అనుబంధం అనేది కూడా ఉంటుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క డిఫరెంట్ ఫీలింగ్ అనమాట, ఎక్స్పీరియన్స్ అలా. సో మీకు బాగా నచ్చిన ఎవరు అనుకోవచ్చు? నేను ఒకటి ఫ్రాంక్గా చెప్తానండి. నేను వెళితే షూటింగ్ అయిపోయిన తర్వాత నా పని నేను చూసి రావటమే కానీ సార్ ఒక్క ఫోటో ఇవ్వండి సార్, అది సార్ నేను ఇది సార్ నాది ఈ ఊరు సార్ ఊరు సార్ అని చెప్పి అసలు నేను మాట్లాడలేదండి. ఇప్పుడు ఏ హీరోతో కూడా మాట్లాడలేదు సార్ నేను.
నేను పవన్ కళ్యాణ్ గారితో 20 రోజులు చేశా. ప్రతి వాళ్ళు ఫోటోలు దిగారు ఆయనతో. నేను అసలు ఫోటో అడగలేదండి. వేరే కాదు, మనకి ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నటన ఏంటో, వాళ్ళ సీన్లు ఏమిటో, వాళ్ళ కాన్సన్ట్రేషన్లో ఉంటారు. మనం వెళ్ళి నా పేరు గాంధీ అండి, నాది మచిలీపట్నం, అది ఇది, నేను ఉద్యోగం చేసి ఉండండి, అదేండి ఇవన్నీ ఎవరికి కావాలండి వాళ్ళకి? అవసరం కదా. మన పని ఏమిటి, మనం వెళ్ళి మన సీన్లు మనం చేసి రావటం. అక్కడ గుర్తింపు వచ్చిందనుకోండి, ఈ క్యాండిడేట్ ఎవరు బాగానే చేస్తున్నాడని చెప్పి ఆయనకి అడిగితే వేరే విషయం, కానీ మనంగా పరిచయం చేసుకుని వాళ్ళతో పెంచుకోవాలన్న ఉద్దేశం నాకు ఉండేది కాదండి. ఓకే. నేను అందరూ చేసా. అప్పుడు చిరంజీవి గారితో 6 సినిమాలు చేశా. 6 సినిమాలు చేశా. పవన్ కళ్యాణ్ గారితో చేశాను అనుకోండి, ఈ బాలకృష్ణ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను. ఎవరితో క్లోజ్గా ఒక్క ఫోటో కూడా దిగలేదు సార్ ఇంతవరకు, మీరు నమ్మండి. చాలా కనీసం ఒకటి కాదు, ఎవరితో ఒక్క ఫోటో కూడా దిగలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ చేయటం అనవసరం. మన పని మనం చేసుకెళ్ళిపోతే సరిపోతుంది. గుర్తింపు అంటారా, బాగుంటే గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది. గుర్తింపు ఉండబట్టి ఈరోజు మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ పెట్టారు మీరు, అవునా కదా. కాబట్టి మనకి వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలన్న ఉద్దేశం నాకు లేదు. కాకపోతే అందరు హీరోలు మంచివాళ్ళే, బాగా కష్టపడతారు కాబట్టి వాళ్ళ బట్టి సినిమాలు ఆడుతున్నాయి. 100 కోట్లు బడ్జెట్లు వాళ్ళ మీద తీస్తున్నారంటే అందరూ కష్టపడే మనస్తత్వం ఉన్న హీరోలే. నైస్ సార్.